నిజామాబాద్ జిల్లా కేంద్రానికి సమీపంలో గల ఖానాపూర్లోని రైస్ మిల్లులను నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇల త్రిపాఠి బుధవారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. లక్ష్మీ బాలాజీ రైస్ మిల్లును, శ్రీ సిద్ధి రామేశ్వర్ ప్రైవేట్ లిమిటెడ్ మిల్లులను సందర్శించారు. మిల్లులకు కొనుగోలు కేంద్రాల నుండి ఎన్ని లారీల ధాన్యం పంపించారు, వాటిని దిగుమతి చేసుకున్నారా, ఎంత పరిమాణంలో మిల్లింగ్ జరిపారు, మిల్లింగ్ చేసిన బియ్యాన్ని ఎలా భద్రపరుస్తున్నారు తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. మిల్లుల వద్ద ఏమైనా తరుగు తీస్తున్నారని కలెక్టర్ ఆరా తీశారు. ఎక్కువగా ఏ రకం ధాన్యం వస్తుందని వివరాలు సేకరించారు. అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ధాన్యాన్ని వెంట దిగుమతి చేసుకోవాలని మిల్లులకు సూచించారు. ధాన్యం నిల్వలను సకాలంలో దించుకోకపోతే వర్షాల వల్ల తడిసిపోయే ప్రమాదం ఉందన్నారు. అవసరమైతే ఎక్కువ సంఖ్యలో హమాలీలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సామర్థ్యం మేరకు పూర్తి స్థాయిలో మిల్లింగ్ చేయాలని హితవు పలికారు. ధాన్యం నిల్వలు, మిల్లింగ్ చేసిన బియ్యాన్ని జాగ్రత్తగా భద్రపరచాలని సూచించారు. ధాన్యం నిల్వ చేసేందుకు సమీపంలోని రైతు వేదికలను వినియోగించుకోవాలని తెలిపారు. మిల్లుల వద్ద ధాన్యం నిల్వలను దిగుమతి చేసుకునే విషయంలో జాప్యానికి తావు లేకుండా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట డిఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి, సివిల్ సప్లై డిఎం ప్రవీణ్, రైస్ మిల్లుల నిర్వాహకులు మోహన్ రెడ్డి, శ్రావణ్ కుమార్ తదితరులు ఉన్నారు. భూమి కూడా బాగా సాయిల్స్ బాగా స్ట్రెంత్ ఉండేది మేడం. ఇక రాను వాళ్ళు కూడా ఏమైనా తగ్గిపోయింది. ఒకప్పుడు అక్కడ ప్యాడీకి 50 రూపీస్ ఎక్కువ పెట్టేవాళ్ళు, డిమాండ్ ఉండేది. ఇక వాళ్ళు అప్పుడు మసూరి బీపీటీ ఉండేది మేడం. మసూరి బీపీటీ మసూరి అనే ఒక వెరైటీ ఉండేది. వాళ్ళ దానికి మనం మార్కెట్కి వస్తే డిమాండ్ ఉండేది మేడం ప్యాడీకి. 100 రూపీస్ పర్ క్వింటల్. డెలివరీ చేస్తున్నాను మేడం. రెడ్మీ గోడౌన్లో వాళ్ళు అమౌంట్ చూడకపోవడం వల్ల అమౌంట్ని బట్టి అందుకని ఇక్కడ మనకు అమౌంట్ కొత్త ఓపెన్